ఇది మన ఉమామహేశ్వర అగ్రహారంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిది. ఇది ఎంట్రన్సు. ఇదిగో అమ్మవారి వృక్షం అదంతా కూడా. తర్వాత తగు చక్కగా కూడా ఇక్కడ ఉండడానికి ఆవాసయోగ్యంగా కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టబడింది. కింద మండపం ఉన్నది. అలాగే కూర్చోడానికి వీలుగా కూడా అన్ని చోట్ల కూడా బెంచీలు వేశారు. తర్వాత ఇదిగో ఇదే అమ్మవారి వృక్షం, మన ఇలవేలిపోయినటువంటి అమ్మవారిది. కాబట్టి మనం ఎప్పుడైనా రావడానికి అవకాశంగా కూడా ఇదంతా కూడా చక్కగా ఉన్నది. ఇంత బాగు చేశారు. దీనికి ఒక కమిటీ కూడా ఉన్నారట. ప్రతి శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు అమ్మవారికి ఇక్కడ తిరునాళ్ళు చేస్తారట. ఒక్కరోజు మాత్రం చాలా విశేషంగా కూడా జనాలు వస్తూ ఉంటారు. నీళ్ళకి వసతికి కూడా ఏర్పాటు ఉన్నది. ఇక్కడ మోటార్ ఉన్నది. అలాగే వచ్చి ఏమన్నా వండుకోవడానికి వాటికి ఉండడానికి వాళ్ళకి ఒక పూట ఒక ఇల్లు కూడా గృహం కూడా ఉన్నది, ఒక రేకుల షెడ్డు. అయితే అది ఇప్పుడు ప్రజెంట్ కారుతూ ఉన్నది. దాన్ని రిపేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దానికి మనం ఎవరైనా సరే సహాయం చేయవచ్చు ఆర్థికంగా కూడా. అలాగే ఇదే అమ్మవారి వృక్షము, ఇదే అమ్మవారు. ఇది ఈ విధంగా కూడా ఉంటారు అమ్మవారు. ఈ మహావృక్షం కిందే మనం కొలిచేటువంటి దేవతంతా కూడా ఉన్నారు. ఇదే అమ్మవారి వృక్షము. ఇంకో ఇదంతా పరిసర ప్రాంతం. చాలా ప్రాంగణం అంతా కూడా చాలా బాగున్నది. చుట్టూ కూడా చాలా పెద్దదిగా కూడా ఉన్నది. చక్కగా కూడా అన్ని విధాలుగా కూడా యోగ్యంగా కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక వాష్రూమ్ ఫెసిలిటీలు మాత్రం ఒకటి తక్కువగా ఉన్నది. దాన్ని కూడా వచ్చే శ్రావణ మాసానికల్లా ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉండే అర్చకుడికి అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. దానికి ఎంత సహకారాలు అవన్నీ కూడా కావాలనుకుంటున్నారు. ఇది అమ్మవారి వృక్షము. ఇది